ఫ్రెండ్స్, ఒక సమయంలో భారత్లో 70 నుంచి 80% వరకు ఆయుధాలు రష్యా నుంచే వచ్చేవి. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం మరియు భారత్ అవసరాలు మారుతున్న కారణంగా భారత్ రష్యాపై తన ఆధారాన్ని కొంతమేర తగ్గించింది. కానీ ఆయుధాల తర్వాత భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయడం ప్రారంభించింది. దీంతో రష్యా భారత్కు నెంబర్ 1 ఆయిల్ ఎగుమతిదారుగా మారింది. అయితే దీనివల్ల పాశ్చాత్య దేశాలకు, ముఖ్యంగా అమెరికాకు చాలా ఇబ్బందులు ఏర్పడ్డాయి. భారత్పై అదనపు టారిఫ్లు విధించబడ్డాయి. ఇంకా అనేక కంపెనీలపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరికలు కూడా వచ్చాయి. దీని తర్వాత భారత్ చమురు సరఫరాను కొంత తగ్గించింది. కానీ ఇప్పుడు ఆయుధాలు మరియు చమురు తర్వాత రష్యా నుంచి బంగారం కొనుగోలు చేయడం కూడా ప్రారంభించింది. భారీ మొత్తంలో రష్యా భారత్కు బంగారం విక్రయిస్తుంది. ప్రస్తుతం వరుసగా అనేక టన్నుల బంగారం రష్యా నుంచి భారత్కు వస్తుంది. ఈ వార్తపై ముందుకు వెళ్ళి వివరంగా మాట్లాడుకుందాం. ఇదే కాకుండా బ్రిక్స్కు చెందిన మరో ముఖ్యమైన దేశం బ్రెజిల్ అధ్యక్షుడు భారత్కు రానున్నారు. మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఈ సమయంలో ప్రపంచంలోని పెద్ద పెద్ద నాయకులు వరుసగా భారత్కు వస్తున్నారు. ముందుగా జర్మనీ ఛాన్సలర్, యుఏఈ అధ్యక్షుడు వచ్చారు. అలాగే యూరోపియన్ యూనియన్ చీఫ్ కూడా రానున్నారు. అంతేకాదు ఫ్రాన్స్ అధ్యక్షుడు కూడా భారత్కు రానున్నారు. ఈసారి బ్రిక్స్ సమిట్ కూడా భారత్లోనే జరగనుంది. అందులో బ్రిక్స్కు చెందిన అన్ని దేశాలు భారత్కు రానున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్ర మోడీ మరియు బ్రెజిల్ అధ్యక్షుడి మధ్య ఏం చర్చ జరిగింది అనే విషయాన్ని కూడా ముందుకు వెళ్ళి వివరంగా తెలుసుకుందాం. అందుకే ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా భారత్ రష్యా విషయానికి వస్తే, వాస్తవానికి ట్రంప్ తిరిగి వచ్చిన తర్వాత అమెరికా భారత్పై నేరుగా ఒత్తిడి తీసుకురావడం ప్రారంభించింది. ట్రంప్ బహిరంగంగానే చెప్పారు, రష్యా నుంచి చమురు కొనడం అంటే యుక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చడమే అని. ఆగస్టు 2025లో అమెరికా రష్యా చమురు కొనుగోలుపై భారత్పై అదనపు టారిఫ్లు విధించింది. ఇప్పటికే ఉన్న పన్నులతో కలిపి ఈ భారం సుమారు 50% వరకు చేరింది. ఇది స్పష్టమైన సందేశం, లేదంటే అమెరికాతో ఉండాలి, లేకపోతే రష్యాతో ఉండాలి అని. కానీ ఇక్కడ కథ మలుపు తిరిగింది. భారత్ చమురు కొనుగోలును కొంతవరకు తగ్గించింది, కానీ పూర్తిగా వెనక్కి తగ్గలేదు. దీనికి కారణం భారత్ యొక్క ఎనర్జీ సెక్యూరిటీ. తక్కువ ధర చమురు భారత ఆర్థిక వ్యవస్థకు చాలా అవసరం. ఈ మధ్యలో రష్యా ఒక అంచనా కూడా వేయని మార్గాన్ని ఎంచుకుంది. దీన్ని ట్రంప్ ఎప్పటికీ ఊహించలేదనుకోవాలి. రష్యా డాలర్కు దూరంగా వెళ్లడం ప్రారంభించింది. అమెరికా ఆంక్షలు డాలర్ మరియు బ్యాంకింగ్ వ్యవస్థల ద్వారానే పనిచేస్తాయి. కానీ రష్యా వాటి నుంచి భయపడే వ్యూహాన్ని అనుసరించింది. రష్యా భారత్తో బంగారం ద్వారా వ్యాపారం ప్రారంభించింది. అంటే చమురు స్థానంలో ఇప్పుడు బంగారం అమ్మకం మొదలైంది. ఇటీవల వచ్చిన నివేదిక ప్రకారం జనవరి నుంచి అక్టోబర్ 2025 మధ్య రష్యా భారత్కు $50 మిలియన్ పైగా విలువైన బంగారం ఎగుమతి చేసింది. ఈ గణాంకం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే 2021 తర్వాత చాలా కాలం పాటు భారత్ రష్యాల మధ్య బంగారం వ్యాపారం దాదాపుగా నిలిచిపోయింది. ఇప్పుడు ఒక్కసారిగా వచ్చిన ఈ వేగం అనేక సంకేతాలను ఇస్తుంది. రష్యన్ వార్తా సంస్థ తెలిపిన వివరాల ప్రకారం ఈ సమాచారం భారత వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ డేటాపై ఆధారపడి ఉంది. అంటే ఇది కేవలం అంచనా కాదు, అధికారిక డేటా. ఆగస్టు 2025లో రష్యా భారత్కు సుమారు $23.4 మిలియన్ విలువైన బంగారం పంపింది. ఇది గత 4 సంవత్సరాల్లో అతిపెద్ద సరఫరా. ఆ తర్వాత అక్టోబర్లో సుమారు $26.9 మిలియన్ విలువైన మరో సరఫరా వచ్చింది. ఈ 2 పెద్ద సరఫరాలు కలిసి రష్యా నుంచి భారత్కు బంగారం ఎగుమతులు మళ్ళీ సరైన మార్గంలోకి వచ్చాయని స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రశ్న ఏంటంటే, ఇలా ఎందుకు జరిగింది అని. దానికి సమాధానం భారత్లో పెరుగుతున్న బంగారం డిమాండ్లో దాగుంది. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద బంగారం దిగుమతిదారుల్లో ఒకటి. ఇక్కడ బంగారం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు, సంప్రదాయం, నమ్మకం మరియు పెట్టుబడులలో కూడా భాగమే. పెళ్ళిళ్ళు, పండుగలు, మత కార్యక్రమాలు, ప్రతి చోట బంగారానికి ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. అంతేకాదు ప్రపంచంలో అనిశ్చితి పెరిగినప్పుడు పెట్టుబడిదారులు కూడా బంగారాన్ని సురక్షితమైన ఎంపికగా చూస్తారు. 2025 మొదటి 10 నెలల్లో భారత్లో బంగారం డిమాండ్ సుమారు 16.5% పెరిగింది. మొత్తంగా ఈ డిమాండ్ $50.7 బిలియన్ పెరిగింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్తో పాటు గ్లోబల్ పరిస్థితులు కూడా ఈ డిమాండ్ను మరింత బలపరిచాయి.
పెట్టుబడిదారులకైతే బంగారం ఒక సేఫ్ అసెట్గా మారింది. షేర్ మార్కెట్లో ఊగిసలాటలు ఉండగా కరెన్సీపై ఒత్తిడి పెరిగినప్పుడు బంగారంపైనే ఆసక్తి పెరుగుతుంది. అందుకే భారత్లో బంగారం వినియోగం నిరంతరం అధికంగా కొనసాగుతుంది. ఈ మారుతున్న పరిస్థితుల్లో రష్యాకు భారత్ ఒక నమ్మదగిన మరియు పెద్ద మార్కెట్గా మారింది. పాశ్చాత్య దేశాలతో వ్యాపారంపై ఆంక్షలు మరియు పరిమితుల కారణంగా రష్యా కొత్త మార్కెట్ల కోసం చూస్తుంది. భారత్ ఆ ఖాళీని సహజంగానే భర్తీ చేసింది. రష్యా నుంచి బంగారం రావడం భారత్కు లాభదాయకమే. దీనివల్ల భారత్ తన బంగారం సరఫరా మూలాలను వైవిధ్యపరుచుకోగలుగుతుంది. అంటే కొద్ది దేశాలపై మాత్రమే ఆధారపడడం తగ్గుతుంది. ఇది వ్యూహాత్మకంగా కూడా భారత్కు చాలా ముఖ్యమైన విషయం. ఈ బంగారం వ్యాపారం భారత్ రష్యాల మధ్య పెరుగుతున్న విస్తృత ఆర్థిక సంబంధాల్లో ఒక భాగం. గత కొన్ని సంవత్సరాల్లో ఇరు దేశాల మధ్య ఎనర్జీ, కమోడిటీలు మరియు రక్షణ రంగాల్లో సహకారం వేగంగా పెరిగింది. ఇప్పుడు బంగారం కూడా ఈ భాగస్వామ్యంలో ఒక కీలక స్తంభంగా మారుతుంది. ముందుకు చూస్తే సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. భారత్లో బంగారం డిమాండ్ ఇప్పట్లో తగ్గే అవకాశాలు లేవు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ధరలు బలంగా కొనసాగుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో రాబోయే కాలంలో భారత్ రష్యాల మధ్య బంగారం వ్యాపారం మరింత చురుకుగా ఉండవచ్చు. బంగారం అనేది నేరుగా ఆంక్షలు విధించడం సులభం, కానీ ఆస్తి. అందుకే ఈ డీల్ అమెరికాకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇప్పుడు బ్రెజిల్ అధ్యక్షుడి విషయానికి వస్తే ప్రస్తుతం ప్రపంచం ఒక అశాంతికరమైన దశలో ఉంది. ఒక దగ్గర యుద్ధాలు, ఇంకో దగ్గర ఆర్థిక ఒత్తిళ్లు, మరొక దగ్గర ప్రపంచ రాజకీయాల్లో కొత్త కూటములు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో భారత్ తనను తాను కేవలం వీక్షకుడిగా కాకుండా స్థిరత్వాన్ని తీసుకొచ్చే దేశంగా ప్రదర్శిస్తుంది. యూరప్తో పెద్ద వాణిజ్య ఒప్పందాల నుంచి గ్లోబల్ సౌత్ను ఏకతాటిపైకి తేవడం వరకు భారత్ నిరంతరం యాక్టివ్ డిప్లొమసీని చూపిస్తుంది. ఈ క్రమంలో ఒక ముఖ్యమైన పరిణామం చోటు చేసుకుంది. బ్రిక్స్కు చెందిన ఒక పెద్ద దేశమైన బ్రెజిల్ నేరుగా భారత్ను సంప్రదించింది. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ మరియు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డా సిల్వా మధ్య ఒక కీలక టెలిఫోన్ సంభాషణ జరిగింది. ఈ సంభాషణ కేవలం ఆచారపరమైనది కాదు, మారుతున్న ప్రపంచ పరిస్థితుల్లో ఇరు దేశాల సంయుక్త వ్యూహాన్ని సూచించేదిగా కూడా ఉంది. ఈ సంభాషణలో ప్రధానంగా భారత్ బ్రెజిల్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం మీదే దృష్టి పెట్టారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్లోబల్ సౌత్ దేశాలు ఐక్యంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలు అంగీకరించారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాల నిర్ణయాల ఒత్తిడి అభివృద్ధి చెందుతున్న దేశాలపై పెరుగుతున్న సమయంలో ఇది మరింత అవసరం. ఈ సంభాషణలో ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టంగా చెప్పారు, గత కొన్ని సంవత్సరాల్లో భారత్ బ్రెజిల్ సంబంధాలు వేగంగా ముందుకు సాగాయని, రాబోయే కాలంలో ఈ భాగస్వామ్యం మరింత ఎత్తులకు చేరుకుంటుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అదే సమయంలో అధ్యక్షుడు లూలు కూడా భారత్తో దీర్ఘకాలికంగా కలిసి పనిచేయాలనే తన నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఈ సంభాషణకు మరింత ప్రాధాన్యం రావడానికి కారణం ఇరు దేశాలు కేవలం ద్వైపాక్షిక భాగస్వామ్యులే కాదు, బ్రిక్స్ వంటి ప్రభావవంతమైన వేదికకు స్థాపక సభ్యులు కూడా కావడం. భారత్ మరియు బ్రెజిల్ రెండు గ్లోబల్ సౌత్ గొంతును ప్రపంచం ముందు బలంగా ఉంచగల సామర్థ్యం ఉన్న దేశాలు. సంభాషణలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ప్రస్తుత ప్రపంచ వ్యవస్థ నేటి వాస్తవ పరిస్థితులను సరిగ్గా ప్రతిబింబించడం లేదని ఇరు నేతలు అంగీకరించారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఎక్కువ ప్రాతినిధ్యం ఇవ్వాలి, అప్పుడు నిర్ణయాలు మరింత సమతుల్యంగా మరియు న్యాయసమ్మతంగా ఉంటాయని వారు అన్నారు. అంతేకాదు, గాజాలో శాంతి, బహుపాక్షిక వ్యవస్థను బలోపేతం చేయడం మరియు అంతర్జాతీయ సహకారాన్ని పెంచడం వంటి అంశాలపై కూడా ఇరు నేతల ఆలోచనలు ఒకే విధంగా ఉన్నట్టు కనిపించింది. ఇది భారత్ మరియు బ్రెజిల్ కేవలం తమ స్వంత ప్రయోజనాలకే కాదు, ప్రపంచ స్థిరత్వం గురించి ఆలోచిస్తున్నాయనే స్పష్టమైన సంకేతం. ద్వైపాక్షిక సహకారం విషయానికి వస్తే ఇటీవల కాలంలో భారత్ మరియు బ్రెజిల్ మధ్య అనేక రంగాల్లో భాగస్వామ్యం పెరిగింది. వాణిజ్యం మరియు పెట్టుబడులతో పాటు రక్షణ, ఎనర్జీ, వ్యవసాయం, ఆరోగ్యం, సాంకేతికత మరియు ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాల్లో కూడా సహకారం మరింత లోతుగా మారింది. ఈ సహకారం కేవలం కాగితాలపైనే కాదు, నేల మీద కూడా ప్రభావం చూపించడం ప్రారంభించింది. అంతేకాదు, భారత్ ఆతిథ్యం ఇచ్చే బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో అధ్యక్షుడు లూలు హాజరు ఖాయమని భావిస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో బ్రిక్స్ దేశాల మధ్య సమన్వయం మరింత బలపడుతుందన్న సంకేతం. ఇప్పటికీ ఈ వీడియోలో ఇంతే. మళ్ళీ ఇలాంటి మరో కొత్త వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు. జై హింద్, జై భారత్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.